వేగంగా నడుస్తున్నప్పుడు ఒక్కోసారి కాలు బెనకడం, ఆపై మడమ, చీలమండ భాగమంతా నొప్పి పెట్టడం మనకు అనుభవమే. అయితే కాలు బెనకడం లాంటిదేమీ లేకుండానే కొంతమందిలో చీలమండలో నొప్పి అనేది దీర్ఘకాలిక సమస్యగా వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే మడమ భాగంలో నొప్పి మూలంగా పాదాన్ని కింద మోపలేకపోతూ ఉంటారు. వేధించే ఇలాంటి చీలమండ నొప్పికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. చీలమండ నొప్పిని మాయం చేసే ఆయుర్వేద మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని పెద్ద ఎముకల్లో మడమలోని ఎముక కూడా ఒకటి. మొత్తం 33 ఎముకలతో కూడిన అతిపెద్ద కీలుగా దీన్ని చెప్పుకోవచ్చు. కనీసం 100 కండరాలు ఈ ఎముకల్ని సంధానం చేసి పాదాలు కదిలేలా చేస్తున్నాయి. ఈ పాదాల కదలికల వల్లే మనం నడవగలుగుతున్నాం, నాట్యం చేయగలుగుతున్నాం, ఆడగలుగుతున్నాం, ఎగిరి దూకగలుగుతున్నాం. ఈ కదలికలకు మూలం పాదం అడుగున మడమ చుట్టూ ఉండే కండరాలే. ఇవి మెత్తటి కుషన్లాగా ఉంటూ పాదంలోని ఎముకలు గాయపడకుండా కాపాడుతుంటాయి. ఈ కండరాలు గాయపడితే మన కదలికలు కష్టంగా మారతాయి. ఇలాంటప్పుడు పాదం వెనుక భాగంలోనూ మడమ భాగంలోనూ విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మడమ భాగంలో మడమ ఎముక అడుగున ఒక చిన్న ఎముక లాంటిది పెరిగి అది మడమ ఎముకకు దాని అడుగున ఉండే కండరానికి మధ్య అవరోధంగా మారుతుంది. దాంతో అటు మడమ ఎముక ఇటు మడమ కండరం రెండూ గాయపడతాయి. శక్తికి మించి బరువులు ఎత్తడం, ఎముకల్లో అరుగుదల మూలంగా కూడా మడమ భాగంలోని కండరాలు చిరిగిపోతుంటాయి. ఇలాంటప్పుడు మడమ నొప్పి అనేది సమస్యగా మారుతుంటుంది. మడిమెషులను కనుక విశ్లేషించినట్టయితే ఆయుర్వేద పరంగా గుల్ఫ సంధిశూల లేదా గుల్ఫ సంధిశోధ అనేటువంటి పరిభాష లోపల వీటి గురించి విపులీకరించడం జరిగింది. ఆధునికంగా చూసినట్టయితే యాంకిల్ పెయిన్ కానీ లేదా యాంకిల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి పెథలాజికల్ కండిషన్స్కు అన్నింటినీ కలిపి టాలాల్జియా అంటారు. టాలాల్జియా అనేది యాంకిల్ జాయింట్లో ఉండేటువంటి 7 రకములైనటువంటి 3 గ్రూప్స్గా ఉండేటువంటి టెండాన్స్కు సంబంధించినటువంటి పెయిను కావచ్చు, లేదా యాంకిల్ జాయింట్ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ జాయింట్ లోపల మార్పుల చేత టాలాల్జియా అని పిలువబడుతుంది. దీనిలో ప్రధానంగా క్యాల్కేనియల్ స్పర్, ప్లాంటార్ ఫేషియైటిస్, యాచిలిస్ టెండినైటిస్ లేదా సివియర్స్ డిసీజ్ లేదా ఏదైనా ట్రామాటిక్ వ్యాధుల వల్ల కానీ దెబ్బలు తగలడం చేత కానీ యాంకిల్ జాయింట్ లోపల నొప్పులు రావడానికి ఆస్కారం ఉంది. దీనిలో మోర్ దెన్ 50% దాదాపుగా క్యాల్కేనియల్ స్పర్ అంటే యాంకిల్ జాయింట్ కింద ఉండే పెద్ద ఎముక మీద కాల్షియం డిపాజిట్స్ పేరుకుపోయి అనాటామికల్ చేంజెస్ కలిగించి అది యాంకిల్ పెయిన్కు 50% పైగా రావడానికి ప్రధాన భూమిక అయింది. రెండవది దాదాపు 20 to 25% ప్లాంటార్ ఫేషియైటిస్ అని కాలు మడిమ భాగంలో ఉండేటువంటి ఫేషియా భాగం లోపల వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ కానీ వాపు చేత ఇది రావడానికి ఆస్కారం ఉంది. మూడవ కారణము యాక్చువల్గా యాచిలిస్ టెండినైటిస్ అని ఒక ప్రత్యేకమైనటువంటి మడిమ వెనుక భాగంలో ఉండేటువంటి ఒక టెండాన్ లోపల వచ్చే ఇన్ఫ్లమేషన్ చేత ఈ నొప్పి రావడానికి ఆస్కారం ఉంది. పిల్లలలో ముఖ్యంగా సివియర్స్ డిసీజ్ అని గ్రోత్ ప్లేట్స్ యాంకిల్ జాయింట్లో ఉండే గ్రోత్ ప్లేట్స్ లోపల చేంజెస్ వల్ల సివియర్స్ డిసీజ్ అనేటువంటిది వస్తుంది. ఆయుర్వేదంగా చూసినట్టయితే గుల్ఫ సంధి శూల లేదా గుల్ఫ సంధి శోధ కింద చెప్పొచ్చు. మడమనొప్పి బాధలు నడివయసు దాటిన వారిలో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మడమనొప్పితో బాధపడుతున్నప్పుడు ఉదయం నిద్రలేచి నేలపై కాలు మోపగానే భరించలేనంతగా నొప్పి పుడుతుంటుంది. అడుగు నేల మీద పెట్టగానే తేలు కుట్టినట్టుగా నొప్పి మొదలవుతుంటుంది. ఒక్కోసారి అరికాళ్లలో నొప్పితో పాటు మంట, తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం వంటి బాధలు కూడా వేధిస్తుంటాయి.
ఇలాంటప్పుడు బరువు తగ్గడం ఒక మంచి పరిష్కారం. మడమ కండరం పైన ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గరుకు నేల మీద నడవకూడదు. అలాగే ఎక్కువ దూరం నడవడం మంచిది కాదు. పాదాలకు రక్షణగా మెత్తటి కుషన్ చెప్పుల్ని వాడాలి. మడమ భాగంలో తరచుగా ఐసు ముక్కలతో కానీ గోరువెచ్చటి ఉప్పుతో కానీ కాపడం పెడుతుంటే మడమ నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. టెన్నిస్ బంతిని పాదం కింద తొక్కిపట్టి ఉంచడం, పాదానికి పొడవాటి వస్త్రాన్ని చుట్టి కవ్వంలాగా తిప్పడం చేస్తుంటే మడమ నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మనం ఆయుర్వేదీయ చికిత్సా పద్ధతులైనటువంటి అభ్యంగనం కానీ లేదంటే కొన్ని రకాలైనటువంటి తైలాలతో మనము లేపనాలుగా చేయడం చేత కానీ తర్వాత పంచకర్మ చికిత్సా పద్ధతుల చేత సాధారణంగా ఈ వ్యాధిని తగ్గించడానికి ఆస్కారం ఉంది. దాదాపుగా మనం ఆధునిక పద్ధతిలో చూసుకున్నట్టయితే నాన్ స్టీరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వడం కానీ, వేరే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానీ, ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, స్టీరాయిడల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం చేత 90% ఆఫ్ ద వ్యాధులలో చికిత్స రిలీఫ్ వస్తుంది. ఇంకా 10% డిసీజులలో మాత్రమే సర్జికల్గా ఎక్సిషన్ చేయడం, ఫేషియాను ప్లాంటార్ ఫేషియాను స్ప్లిట్ చేసి ఆ పెయిన్కు రావడానికి కారణాలని మనం నిర్మూలించవచ్చు. అయితే ఆయుర్వేదం యొక్క గొప్పతనం ఏంటంటే సాధారణంగా మనం ఇచ్చినటువంటి మహాయోగరాజ్ గుగ్గులు కానీ లేదంటే రాస్నా గుగ్గులు కానివ్వండి, లేదంటే సమ్మీర పన్నగరస్ చేత గుగ్గులు ప్రిపరేషన్స్, చోపచిన్యాది చూర్ణం చేత మనము వివిధ రకాలైనటువంటి కాంబినేషన్స్ ఇస్తే కూడా రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ రాకపోయినట్టయితే మనము అగ్నికర్మ అనేటువంటిది ఒకటి ప్రత్యేకమైన థెరాపెటిక్ కాటరైజేషన్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి విధానంలో ఇది దాదాపు 90 to 95% ఆఫ్ ద సక్సెస్ రేట్ జరుగుతుంది. దీని లోపల మేము సాధారణంగా ఏం చేస్తామంటే కాపర్ శలాకాలని హీట్ చేసి మడిమె భాగంలో సివియర్గా పెయిన్ ఉండే లీజన్ లోపల వాటిని బిందుపద పరిమాణం లోపల మనము హీట్ యొక్క ట్రాన్స్ఫర్ను చేయడం చేత 1-2 అప్లికేషన్స్ చేత మనం దాదాపుగా సివియారిటీని తగ్గించడం. అట్లాగే సాధారణంగా వాడుకలో మనము ఈ జిల్లేడు ఆకుల్ని ఇటుకరాయిని వేడి చేసి జిల్లేడు ఆకుల్ని పెట్టి దాని మీద కాలును మహావిషగర్భ తైలం చేత అభ్యంగనం చేసినటువంటి పాదాలని ఆ ఇటుక మీద పెట్టడం చేత మడిమలో ఉండేటువంటి పెయిన్, స్వెల్లింగ్, సర్జరీ, స్టీరాయిడల్ ఇంజెక్షన్స్ యొక్క అవసరం లేకుండా 90% పైన రిలీఫ్ చేయడం జరిగిందండి. మడమ నొప్పి బాధలు చాలా వరకు ఎక్కువగా ఉదయం పూటే వేధిస్తుంటాయి, తర్వాత తగ్గిపోతుంటాయి. దీంతో మళ్ళీ చాలామంది మడమ నొప్పి బాధల్ని పెద్దగా పట్టించుకోరు. నిజానికి మడమలో బాధలు మొదలైనప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే అది దీర్ఘకాలిక సమస్యగా మారకుండా చూసుకోవచ్చు. మడమ నొప్పితో బాధపడుతున్నప్పుడు ముఖ్యంగా ఒంట్లో వాతం పెరగకుండా చూసుకోవాలి. ఇందుకు వాతపు నొప్పులను పెంచే పులుపు, దుంపకూరలు, త్వరగా జీర్ణం కాని పదార్థాలకు దూరంగా ఉండాలి. మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి నాటు వైద్యాలు చేయడం మంచిది కాదు. నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్స్ని అతిగా వాడకూడదు. మడమ నొప్పి బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు పాదాలను వేడి నీళ్లలో ముంచి అరికాళ్లను నెమ్మదిగా కదుపుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేద పరంగా గగనాధివటి అనే ఔషధం మడమ నొప్పి బాధలకు బాగా పనిచేస్తుంది. మడమ నొప్పి బాధలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు, దీర్ఘకాలిక సమస్యగా మారినప్పుడు మాత్రం తప్పకుండా సర్జరీకి వెళ్ళాలి.